హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఏం చేస్తున్నానంటే ఫస్ట్ పప్పుచారు చేద్దాం అనుకున్నాను. ఫ్రిడ్జ్ కాడ పోయి అన్ని కూరగాయలు తీసి చూస్తే ఫ్రిడ్జ్ నిండా కూరగాయలు ఉన్నాయి. ఏం వండాలో అర్థం కాలేదు. సరే, ఈ ఎండాకాలం అని రోజులు మనకి ఫ్రైల కంటే కూడా చారు ఉంటేనే మంచిగా అన్నం తినబుద్ధి అవుతుంది కదా. అట్లా అని చెప్పి ఇంకా సగం సొరకాయ, 3 బెండకాయలు, 3 టమాటాలు పట్టుకొచ్చి సన్నగా కట్ చేసి ఒక గిన్నెలో వేసి ఉప్పు నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికిస్తున్నా. ఇంకా పక్కన కుక్కర్ తీసుకొని కందిపప్పు మంచిగా కడిగేసి అందులో వేసుకొని పసుపు, టమాటాలు, ఇంకా కొంచెం టమాటాలు మునిగేంత వరకు నీళ్ళు పోసి, ఎక్కువ పోస్తే విజిల్ పైకి వచ్చేస్తుంది. దానికి సరిపడా పోసి ఒక పావు నూనె పోసి ఇంకా మంచిగా కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇందాక పెట్టుకున్నాం కదా మనం కూరగాయలు, అవి కూడా ఎంతవరకు వచ్చినాయో ఒకసారి మూత తీసుకొని కలుపుకొని చూస్తే అవి మంచిగా మరుగుతున్నాయి. ఈ మధ్యలో మనము చింతపండు నానబెట్టుకోవాలి. కుక్కర్ కూడా విజిల్స్ వస్తున్నాయి, కూరగాయలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఇంకా కూరగాయలు బంద్ చేసేసి కుక్కర్ని చూద్దాము. కుక్కర్ కూడా ఆవిరంతా మంచిగా పోయింది. మూత తీసి చూస్తే పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. మనకి ఇక పప్పు గుత్తి కూడా అవసరం లేదు. ఆ స్పూన్తో ఇట్లా తిప్పితేనే మంచిగా మెత్తగా అయిపోయింది. చూడండి ఒకసారి ఎంత మెత్తగా అయిపోయిందో. అందులో ఇంకా మనకి చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని పోసుకోవాలి. మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వాటర్ పోసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనకు ఎంత కావాలో అంత కారం కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకా ముందు ఉడికించి పెట్టుకున్నాం కదా కూరగాయలు, అవి కూడా మొత్తం పోసేసి కూరగాయ ముక్కలు కూడా మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇంకా గ్యాస్ పైన పెట్టి ఇంకా మరిగించుకోవాలి. బాగా మరగాలి. పప్పుచారు టేస్ట్ అనేది ఎంత బాగా మరిగితే అంత వస్తుంది. కావాల్సినంత ఉప్పు కూడా వేసుకోవాలి. దీన్ని ఒక పక్క స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇంక ఇప్పుడు తాలింపు కోసం గిన్నె పెట్టుకుందాము. తాలింపు గిన్నె పెట్టి అందులో 3 పావుల నూనె పోసిన. ఈ నూనె మంచిగా వేడైన తర్వాత అందులోకి జీలకర్ర ఇంకా ఆవాలు వేసి చిటపటలాడేంత వరకు, మరీ బ్లాక్ అయ్యేంత వరకు ఉంచితే టేస్ట్ పోతుంది. అందుకోసమే చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు మధ్యలోకి తుంచుకొని వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని పోపు మంచిగా రెడీ అయింది. కుక్కర్ని ఇటు పెట్టుకొని ఇంకా పోపు కూడా అందులో పోసేసుకుందాం. చూడండి, అబ్బా మంటలు వస్తున్నాయి. నేను తాలింపు వేసినప్పుడు మీకు కూడా అట్లా వస్తే కామెంట్ చేయండి. మంచిగా కలుపుకోవాలి. తాలింపు అనేది మంచిగా పప్పు చారులో కలిసిపోవాలి. ఇట్లా మరగాలి పప్పు. 5 నిమిషాలు మంచిగా మరిగించుకోవాలండి. సిమ్లోనే పెట్టాలి. సిమ్లో అంటే మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటే మధ్యలో కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. ఇక చూడండి, ఆ నురుగంతా ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే మనకి పప్పుచారు రుచి అనేది వస్తుంది. పప్పుచారు అయితే టేస్ట్ చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.